పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులు, మ్యాక్సీ క్యాబ్ నడిపే సోదరులు, ఇంకా మిగతా ప్రజా రవాణాలో బాధ్యులుగా ఉన్న వారందరూ అందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ గారు, డిటిఓ రవికుమార్ గారు, ఎంవిఐ వాసుదేవరావు గారు, ఆపరేషన్ మేనేజర్ ఎన్హెచ్ఏ సంతోష్ గారు, డిఎస్పి సుదర్శన్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు, ట్రాఫిక్ సిఐ భగవంత్ రెడ్డి గారు, తేజ స్వరూప్ గారు, సిరాజ్ ఖాద్రి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులు, కార్మిక సంఘాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా వివరంగా మన బాధ్యతలు ఏంది, ఎట్లా నడపాలా, ఉన్న సమస్యలు ఏంది అన్నీ చెప్పింది. మన డిఎస్పి గారు సుదర్శన్ గారు కూడా అదే మాట చెప్పింది. అలాగే వారందరూ కూడా మీతో ఒక మాట చెప్తూ ఉంటారు. ఆటో డ్రైవర్లు కానీ మిగతా డ్రైవర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కూడా పోలీస్ సిబ్బందితో కానీ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కానీ మీకు తగ్గకుండా చూస్తామని చెప్పి కూడా వారు చెప్పింది. అంటే మీరు నిబంధనలకు లోబడి మీరు ఉంటే వారి నుంచి మీకు ఏ ఇబ్బంది ఉండదు. నిబంధనలు అతిక్రమిస్తే, నేను అతిక్రమించినా, ఇక్కడ ఉన్న వాళ్ళు అతిక్రమించినా చట్టం తన పని తను చేసుకోకపోతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏం చేస్తారంటే రాంగ్ రూట్లో పోతారు. చాలా నేస్తుంటే మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తారు, చాలా నేస్తున్నారు సార్, ఒక్కసారి వదిలేశారు అంటే అట్లా మనం తప్పు చేయకూడదు. ఎంత తొందరగా ఉన్నా, అర్జెంట్ ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎప్పుడో ఒకప్పుడు ఫైన్ పడితేనే మనకు కూడా అరే రాంగ్ రూట్లో పోతే ఫైన్ వస్తుంది అనేది ఒక చిన్న భయం కానీ ఆలోచన కానీ ఉంటుంది. కాబట్టి దయచేసి మా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది, జనాభా పెరిగింది. కాబట్టి మనం డిసిప్లిన్గా ఉందాం. కొద్దిగా మన పార్కింగ్ విషయంలో కానీ, ఓవర్టేకింగ్ విషయంలో కానీ, ఎంతమంది లోడ్లు తీసుకుంటున్నాం అన్న విషయంలో కానీ, ఫ్రంట్ సీట్ మీద ప్యాసింజర్లను కూర్చోబెట్టే దాంట్లో కానీ, అలాగే సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా మనం రూల్స్ను అతిక్రమించదు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే ఇది. అయినా సరే చెప్పాల్సిన బాధ్యత మాది. విని పాటిస్తే మీ అందరికీ లాభం అవుతుంది. దీని తర్వాత చాలామంది ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఇప్పుడు ఆటో నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్న చేతులు ఎత్తారా? ఓకే. తర్వాత మ్యాక్సీ క్యాబ్ వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కాక ఇంకేముంది? స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు తక్కువ ఉన్నారు. ఆటో డ్రైవర్లే వాళ్ళు అంటే తర్వాత స్కూల్ బస్ పెట్టేసి మళ్ళీ వచ్చి నడుపుతారా? సరే, మీ అందరికి ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? అందరికి ఉన్నాయి. సరే, మీకు తెలుసా ఏమన్నా యాక్సిడెంట్ అయితే బ్యాంకు నుంచి కొద్దిగా అమౌంట్ వస్తుంది, అవగాహన ఉందా? సో అటువంటి అవగాహన మీ యూనియన్ వాళ్ళంతా పెట్టియాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి, ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యి సీరియస్గా గాయాలైతేనో లేదంటే డెత్ అయితేనో ఆ బ్యాంకులను బట్టి 1,00,000, 2 లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యులకు వస్తుంది. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని వసతులు ఉంటాయి. ఏముంటాయి? అసంఘటిత కార్మికులకు రాదు. ఓకే, సరే. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వస్తున్నాయి? భూమి ఎవరికైనా ఉందా? లేదు. సరే, భూమి లేదు కాబట్టి మీకు రైతు రుణమాఫీ రాదు, రైతు భరోసా రాదు.
ఇన్సూరెన్స్ ఎంతమంది చేయించుకున్నారు చేతులు లేపుతాడు నిజంగా. లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది? మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి లేదు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు చేసుకోవాలి? ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మన ప్రాణానికి మనమే భద్రత, మన కుటుంబ సభ్యుల గురించి మనమే ఆలోచన చేయాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇది చెప్తే కొంతమంది ఇదే చెప్తాడు సార్ అనుకుంటారు, కానీ ఆపద ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే ఇంకా మంచిది. మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా దొరకదు. అటువంటి అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ వచ్చింది, దాన్ని ఇంకా పెంచుకుంటా ఉన్నాం. అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పెడతా ఉన్నాం. అయినా సరే మనకు అంతో ఇంతో కొద్దిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఆరోగ్య సమస్యల గురించి మీకు చింత అవసరం లేదు. అలాగే 8th, 9th, 10th ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 10th క్లాస్ లోపల చదివే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈ విద్య విషయంలో ప్రభుత్వం మీకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. వైద్యము, విద్య ఈ రెండు మీకు మంచివి దొరికితే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. కష్టపడి సంపాదించే సొమ్ము ఒక్కోసారి మొత్తం వీటికే పోతుంటే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, సంసారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. మనం అందరం కూడా టౌన్లో ఉన్నాం. టౌన్లో చాలామంది ఆటో డ్రైవర్లు దినసరి నాకు తెలిసి ఒక 500 నుంచి 1500 దాకా సంపాదిస్తారు. 300, 400 అంటే 500 లోపల. ఓకే 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 సరే 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 విను 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 నేను చెప్పేది వేరు. 500 రూపాయలే సంపాదిస్తారు అంటే నెలకు ఎంత అయింది? విను 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 వినండి. 500 సంపాదిస్తారు, ఓకే నేను ఒప్పుకుంటున్నా. 30 రోజులు మీకు ఒక 2-3 రోజులు హాలిడే ఇచ్చినా మీకు మినిమం వచ్చే శాలరీ ఎంత అంటే మీరు కష్టం చేస్తే వచ్చేది 10,000 నుంచి 15,000 అంతే కదా? పక్క చేసుకుందామా? సరే ఓకే వినండి వినండి. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే తల్లిదండ్రులు ఎవరినో చేతులేకపోతే ఇంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మనకు వచ్చే జీతం 10,000 నుంచి 15,000. వాళ్ళకు కట్టే ఫీజు సంవత్సరానికి 30,000, 40,000. అవునా? అదే ఇక్కడనే మనము కొద్దిగా ఆలోచన చేయాలి. మీకు భారం అయ్యేటట్టుగా మీరే తప్పుడు పద్ధతిలో కొంతమంది పోతూ ఉన్నారు. సరే మీకు స్తోమత ఉంది, మీ కుటుంబం బాగుంది, మీకు రెంట్లు వస్తాయి, కిరాయి వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే మీరు 20,000, 30,000, 40,000 పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు. సంతోషం, దానికి నేను సంతోషపడతా ఉన్నా. కానీ చాలామంది ఒకరిని చూసి ఒకరు పక్కింటోళ్ళని చూసి, ఎదురింటోళ్ళని చూసి, చుట్టాలను చూసి మన పిల్లలను తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకుంటా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే తప్పేం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన గవర్నమెంట్లో విద్య మీద అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. ప్రతి స్కూళ్ళలో టీచర్లను పెడతా ఉన్నాము. వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. వాళ్ళకు కావాల్సిన బుక్స్ ఇస్తూ ఉన్నాము, డ్రెస్ ఇస్తూ ఉన్నాము. నా రిక్వెస్ట్ ఏంటి, దయచేసి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మనము ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించుకుందాం, వాళ్ళకు మంచి చదువు చెప్పించే బాధ్యత మాది. మీరు ఆర్థిక భారాన్ని మోయొద్దు అని చెప్పి ఓ సోదరుడిగా మిమ్మల్ని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను మనం తీసుకోకుండా మనం ఆ భారాన్ని మీదేసుకుంటే రేపు అత్యవసర సమయంలో మనకు డబ్బులు అవసరం వస్తే ఆ డబ్బులు మన ఇంట్లో మిగలవు. అందుకే చాలా పెద్ద మీ సంపాదించే దాంట్లో అత్యధిక భాగం దీంట్లో పోతుంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రుల గురించి. దయచేసి మీరు ఆలోచన చేయండి, మీ ఇంట్లోతోటి కూడా ఆలోచన చేయండి.
ఒక్కసారి ఇంట్లో వినకపోవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లగాడు ఫలానా స్కూల్లో చదవాల్సిందే అని చెప్పి మారాం కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి నచ్చజెప్పుకుందాం. ఖచ్చితంగా రాబోయే 4-5 సంవత్సరాల్లో మన పిల్లలకు అత్యద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను బోధించే వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేము కూడా పర్సనల్గా ప్రతి స్కూల్స్కి పోతూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి మానిటర్ చేస్తూ ఉన్నాం. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో సమానంగా వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలను కల్పించే కార్యక్రమం మొదలుపెట్టినాం. మా వంతు సహాయంగా, మా వంతు బాధ్యతగా మేము ఈ పని చేస్తూ ఉన్నాం. మీరు కూడా దయచేసి వాటి మీద ఖర్చు పెట్టే దాంట్లో మీరు మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికో, బ్యాంకులో డిపాజిట్ చేయడానికో, లేకుంటే ఇన్సూరెన్స్ తీసుకురావడానికో, ఇంకేదైనా ఖర్చుకు దాన్ని ఉపయోగించుకుంటే కుటుంబానికి మొత్తానికి ఉపయోగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. నేను 2-3 నాయకులకు చెప్పిన, మొత్తం మ్యాక్సీ క్యాబ్ వాళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, స్కూల్ నడిపే వాళ్ళు కావచ్చు, పూర్తిగా ఒక డాటా ఉండాలి అని చెప్పిన. చేస్తామన్నారు, చేయలే. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, మా దగ్గర కావాలంటే రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు పూర్తి చిరునామా, వాళ్ళ అడ్రస్సు, సెల్ ఫోన్ నెంబరు, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఈ డాటా మా దగ్గర ఉంటే నేను అనేక కార్యక్రమాలకు మొదలుపెట్టిన ఈ పట్టణంలో చాలామందికి ఉపయోగపడేటట్టుగా మీకోసం కూడా ఏదన్నా కార్యక్రమాన్ని నేను ఆలోచన చేస్తా. మీ పిల్లల విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ ఏదైనా ఆలోచన చేయడానికి మొత్తం మనం ఎంతమంది ఉన్నామో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది అనేది మాకు తెలవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు మన పని మనమే చేసుకోవచ్చు, కానీ మనం దాన్ని సమిష్టిగా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అది చేరిగా మనం ముందుకు రాం. రాజకీయాలతో కొంత ఆలోచన లేక కొంత, అవగాహన లేక కొంత, ఓపిక లేక కొంత మనమే నష్టపోతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీ జీవన శైలి కావచ్చు, మీకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా మీకు ఎంత సేవింగ్ ఉందని కావచ్చు, లేదా బ్యాంకుల ద్వారా మీకు ఏం సపోర్ట్ వస్తుందని కావచ్చు, ఇవన్నీ కూడా మాకు కొద్దిగా అవగాహన వస్తే మీకు ఉపయోగపడేటట్టుగా మా నుంచి మేము ఏం చేయొచ్చు, ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఏం చేపించవచ్చు, లేదు మన జిల్లా యంత్రాంగం నుంచి మీకు ఏం సహాయం చేపించవచ్చు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఒక పరిష్కారం దొరుకుతుంది. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, అటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయొచ్చా, ఇటువంటి మనం ఆలోచన చేయాలంటే దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరందరి డాటా మీ బాధ్యతగా తీసుకొని మన దగ్గరికి వస్తే దాన్ని ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది నేను, కలెక్టర్ గారు, మిగతా పెద్దలు కూర్చొని ఆలోచన చేస్తాం. మేమున్నది మీ సహాయం కోసం ఉన్నాం. మీ బ్రతుకుల్లో ఏదైనా మార్పు తీసుకురావడానికి వీలైతే మా వంతు సేవ మేము చేయడానికి మేము ఉన్నాం తప్ప మిగతా రకంగా మీరు ఆలోచించవద్దు. మీరు ఓటు బ్యాంకులు కాదు. మీరు అందరికీ, ప్రతి రాజకీయ నాయకునికి మీరు ఓటు బ్యాంకుల్లాగా కనబడతారు, కానీ నాకు మీరు కష్టించి శ్రమించి కష్టపడే శ్రమజీవుల్లాగా కనబడతారు తప్ప మీరు ఓటు బ్యాంకులు కాదు. మీరందరూ ఎక్కడైనా ఓటేసుకోవచ్చు, మీ సిద్ధాంతం ఏదుంటే అక్కడికి పోవచ్చు, కానీ సమిష్టిగా మీ బాగోగులు చూసే బాధ్యత మా మీద ఉంటుంది. అందుకే దయచేసి మీరందరితోటి కూడా మళ్ళీ ఒకసారి, ఇప్పుడేమో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కాబట్టి దాని మీదనే దృష్టి పెడదాం. పెద్దలందరూ చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి, కానీ మళ్ళీ మీతోటి ఇండివిజువల్గా, గ్రూప్స్గా, లేకుంటే ఆటో స్టాండ్ల వారీగా, మ్యాక్సీ స్టాండ్ల వారీగా మీ అందరితోటి కూర్చుంటా. మీ సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, మా వంతు సహాయ సహకారాలు ఏం చేయాలి, మీరు కూడా మీ సూచనలు సలహాలు మాకు ఇస్తే ఖచ్చితంగా మీకోసం పాటుపడడానికి, శ్రమించడానికి, ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా పెద్ద ఇష్యూస్ ఉండి ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఏమైనా చెప్పే ఉంటే వాటిని కూడా నేను మీ దగ్గర నుంచి ఆ సమస్యలు తెలుసుకొని మా రవాణా శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీ తరఫున వాళ్లకు చెప్పే ప్రయత్నం చేసి చేయాల్సినవన్నీ కూడా చేయడానికి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తా. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, వార్డు వైజ్గా మన ఆటో డ్రైవర్లు కావచ్చు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు,
ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఏంది, చదువుకుంటున్నారా లేదా సెటిల్ అయినరా, వేరే ఊర్లో ఉంటున్నారా, ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, ఇటువంటి డాటా మనకు వస్తే మనం కూర్చొని సమిష్టిగా భవిష్యత్తులో ఏం చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేద్దాం. మనందరం కలుసుకుంటే గొప్ప కార్యక్రమాలు చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మనం సమిష్టిగా రాం. ఒకరి మీద ఒకరికి పంచాయతీ ఉంటుంది. ఒక్క స్టాండ్లోనే 2 గ్రూపులు 3 గ్రూపులు, నేను సీటు అని ఒకడు అంటాడు, నేను ఐఎన్టీయూసీ అంటాడు, ఇంకోటి అంటాడు. అవన్నీ వండుకోగాక. కానీ మీరందరూ కూడా ఆటో డ్రైవర్ల మనము అనేది అందరూ గుర్తించాలి. డ్రైవర్లతో సహా, ఇక్కడ రుసుల నాయకులతో సహా వీళ్ళ కోసం మనం సమిష్టిగా ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే 3-4 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీ ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో, మిగతా విషయంలో మంచి పురోగతి ముందడుగు వేయగలుగుతామన్న నమ్మకం మాకుంది. మీ పిల్లలకు ఒక్కోసారి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మీ ఇంట్లో మీ శ్రీమతే టాలెంటెడ్ అమ్మాయి ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇప్పించాలో తెలియదు. వీటన్నిటిని కూడా మనం కూర్చొని ఆలోచిస్తే ఒకరికొకరు తోడవుతాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఒక్కరి సంపాదనతోటి ఇల్లు జరిగే పరిస్థితి లేదు. ఒప్పుకుంటారా? మీరు ఎంత కష్టపడ్డా పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటలకు కష్టపడి సంపాదించినా ఇంకా ఖర్చులు మీకు చాలకుండా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకరికి 2 ఇద్దరు తోడైతే కొద్దిగా మీకు మేలు జరుగుతుంది. అటువంటి అవకాశాలు ఏమైనా ప్రభుత్వం నుంచి మా నుంచి మీకు ఏమైనా ఇవ్వగలుగుతామా? లేదు, మీ పిల్లల టాలెంట్ ఉంది, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచిగా చదవాలనుకుంటున్నారు, మీకు తెలియదు ఎక్కడ చదివించాలి, ఏం చదివించాలి, అక్కడ మేము కానీ మా జిల్లా యంత్రాంగం కానీ మీకు ఆసరాగా ఉండి సహాయం చేస్తాం. అందుకే డాటా ఖచ్చితంగా ఉండాలంటున్నాం. మేము మా ఆర్టీఓలకు కావచ్చు, మా డిటిసి గారికి కావచ్చు, మిగతా ఎంబీఐలకు కావచ్చు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కంప్లీట్ డాటా ప్రొఫైల్ తయారు చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వండి. మా ట్రాఫిక్ సిఐ గారిని కూడా అడుగుతూ ఉన్నాం. వార్డు వైజ్గా ప్రొఫైల్ తయారు చేసుకుంటే చాలా వరకు మీకు సేవ చేయడానికే అవకాశం వస్తుంది. చాలామందికి తెలియదు కూడా, ఒక్కోసారి ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి. అటువంటి సమయంలో కూడా మనం వాళ్ళకు ఏదో రకంగా చేయూతనిచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తగా ఆలోచన చేయండి. నాకు ఏవో దీని నుంచి మీ అందరిని జమ చేసుకొని మాయమాటలు చెప్పి మళ్ళీ నాకు ఏదో ఓటుకున్న ఉద్దేశం అసలే లేదు. మీరు ఎవరు కన్నేసుకోరు, ఏమైనా చేసుకోరు, అది వేరు విషయం. కానీ మీరు కష్టపడుతున్నారు, నాకు ఇంత ఆలోచన ఉంది, నా ఆలోచనతోటి మీకు ఏదైనా సాయం జరిగితే, ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా సాయం వస్తే అదే చాలు అనుకుంటా నేను. అంతే కదా? మీరు వేసిరు నాకు ఒకసారి ఓటు, దానికి మళ్ళీ నేను మీకు సేవ చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఏం పథకాలు పెట్టాలి, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక మార్గాన మిమ్మల్ని ఎట్లా నడపాలన్న ఆలోచన ఉంటుంది తప్ప రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనేది నాకు దాని గురించి ఆలోచన కూడా లేదు. మీరు కూడా